హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జైపూర్లో అయితే డే 2 ట్రిప్పు. మా ట్రిప్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 6 డేస్ అయింది, అంటే డే 6 అనమాట. సో నిన్న చూసిన ప్లేసెస్ కాకుండా మిగిలినటి కవర్ చేస్తాము ఈరోజు. ఇక్కడైతే ఫస్ట్ పత్రికా గేట్కి వచ్చాము, మార్నింగే వచ్చేసాము, ఎందుకంటే మళ్ళీ జనాలు వచ్చేస్తారు, ఫొటోస్ వీడియోస్ తీసుకొని అవ్వదు. ఈ ప్లేస్ ఏంటంటే జస్ట్ ఫొటోస్కి, వీడియోస్కి, రీల్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్కి వాటికి మాత్రమే. బట్ చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే, అస్సలు మిస్ అవ్వకూడదు. దీని తర్వాత బిర్లా మందిర్ వెళ్ళాము. ఇక్కడ బిర్లా మందిరంలో వచ్చి మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి ఉంటారు లోపలైతే ఫోను వీడియో అలౌడ్ లేదు. తీసుకెళ్ళొచ్చు కానీ ఫోన్ తీసి వీడియోస్ ఫొటోస్ తీయకూడదు. సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. కొంచెం పైకి మెట్లెక్కి వెళ్ళాలి. పత్రికా గేట్ నుంచి బిర్లా మందిర్ దగ్గరే. మేమైతే ఆటోలోనే వెళ్ళిపోయాము. బిర్లా మందిర్ చూసిన తర్వాత దగ్గరలో ఒక మాల్ ఉంటే మాల్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడే ఆంధ్ర వాళ్ళది ఒక రెస్టారెంట్ ఉంటే లంచ్ చేసుకొని మేము, అంటే గూగుల్లో ఆల్రెడీ చూసుకున్నాం రెస్టారెంటు. అక్కడికి వెళ్ళాక తెలిసింది అది ఆంధ్ర రెస్టారెంటే, బట్ వాళ్ళు గుంటూరు వాళ్ళంట. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడేసి లంచ్ చేసేసి మేము నయాగరా పోర్ట్కి వెళ్ళాము. నయాగరా పోర్టు, జహరా పోర్ట్ రెండు ఉంది, కాకపోతే రెండు ఒకేలాగా ఉంటుందంట. ఆల్రెడీ నేను నామీర్ పోర్ట్ చూసాం కాబట్టి ఈ రెండిట్లో ఏ ఒక్కటి చూసినా సరిపోతుంది. పిల్లలతో పోర్ట్ మొత్తం తిరగాలంటే చాలా కష్టం, కోటలు చాలా పెద్దవి కదా. మా క్యాబ్ డ్రైవర్ కావచ్చు, హోటల్లో వాళ్ళు కావచ్చు, అందరూ ఇదే చెప్పారు. సో అందుకని మేము నయాగరా పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే ఇది వ్యూ చాలా బాగుంటుంది. దీని చుట్టూ ఉండే గోడలు కావచ్చు, ప్రహరీ గోడలు, కోట లోపల అద్భుతాలు, నైట్ వ్యూ, సన్సెట్ అంతా చాలా బాగుంటుంది. అందువల్ల మేమైతే ఈ పోర్ట్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కొండ పైన ఉంటుంది, మన తిరుమల ఘాట్ రోడ్ లాగా ఉంది చూడడానికి. చాలా భయం వేసింది మాకు రిటర్న్ వచ్చేటప్పుడు. క్యాబ్ డ్రైవర్ ముందుగానే అడిగాడు మమ్మల్ని, రిటర్న్ ఇబ్బందిగా ఉంటుంది, నాకు విత్ రిటర్న్ బుక్ చేసుకోండి మీరు అనేసి. సో 900 అడిగాడు అతను. 900 ఇచ్చేసి మేము విత్ రిటర్న్ బుక్ చేసుకున్నాము. ఎక్కడ కానీ మనకి ఎక్కడ అనుభవం అయితే ఉండదు. ఏ ప్లేస్కి మనం ఫస్ట్ టైమే పోతాము, కానీ మాకు ఢిల్లీ, మధుర తర్వాత కొంచెం అనుభవం అయితే వచ్చేసింది. క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, ఇదంతా. సో 900 అడిగాడు, ఇచ్చేసి మేమైతే పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాము. లోపలంతా ఇంకా చెప్పలేము, రాజులు రాణులు ఎలా ఉంటారనేసి. ఈయనకి చాలామంది భార్యలు, మాన్సింగ్కి ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క గది. ఆ గదులంతా చూసుకుంటా పైకైతే ఎక్కెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం జైపూర్ అంతా కనిపిస్తుంది. ఎంత బాగుందంటే ఇంకాసేపటికి నైట్ అవుతా ఉన్నింది. ఒక్కొక్క లైట్ ఆన్ అవుతా, సిటీ వ్యూ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. ఇంకా అదంతా చూసుకుంటా మేము కోట చూసేసరికి సాయంత్రం అయిపోయింది. సన్సెట్ పాయింట్ ఉంటుందంట దీని దగ్గరలో, అదైతే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా సూపర్గా ఉంటుంది. సన్సెట్ పాయింట్కి అప్పటికి చాలామంది వెళ్ళిపోతున్నారు, కోటలో చాలామంది ఖాళీ అయిపోయారు. ఇంకా మేము కూడా పిల్లలతో కోట అంతా చూసుకొని, కొంచెం టైం అయితే పడుతుంది. అన్ని కోటలు చాలా పెద్దవి, ఆగ్రాది కావచ్చు, రెడ్ పోర్ట్ కావచ్చు, ఆమీర్ పోర్ట్ కావచ్చు, ఈ పోర్టు కావచ్చు, అన్నీ ఓపిక అయితే ఉండాలి. ఈ దారి చూసారు ఎంత అద్భుతంగా ఉందో, రాజు నడవడానికంట. అంటే ఆయన ఏ రాణి దగ్గరికి వెళ్తా అన్నాడు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడనేది మిగతా ఎవరికి తెలియదంట, ఓన్లీ రాజు మాత్రం వెళ్ళడానికంట. ఈ చిన్న చిన్న కిటికీలు కానీ భలే ఉంది అసలు. మేము సన్సెట్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంది. ఇది 90 degrees, 35, 45 అలా కట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళ శత్రువుల్ని చూసి అంచనా వేస్తారంట, ఎవరు ఎంత దూరంలో ఉండారు అనేసి. అప్పట్లోనే ఎంత తెలివితో కట్టారో కదా. మేము ఇది చూసిన తర్వాత సన్సెట్ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి చాలామంది జనాలు వచ్చేసారు. పైకి ఎక్కే అంత ప్లేస్ లేదు, పిల్లల్ని అయితే ఎక్కిపించాము. ఇంక నేను కూడా అడ్జస్ట్ అయ్యి ఎక్కి కొంచెం వీడియో తీశాను. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ కొంచెం సన్ అయితే కిందకి దిగేస్తున్నాడు. వ్యూ అయితే చాలా బాగుంది. ఎంత రష్ అంటే, ఎంత మంది ఉన్నారంటే అక్కడ. ఇంకా మేము అదంతా చూసుకొని రిటర్న్ అవుతున్నాం. మేము రిటర్న్ అయ్యే కొద్దీ ఇంకా చాలామంది వస్తూనే ఉండారు. ఏమంటే నైట్ టైం నయాగరా పోర్టు లైట్ షో ఏదో ఉంటుందంట. ఇంక మాకు పిల్లలతో అవదని మేము రిటర్న్ అయిపోయాము. నైట్ అయ్యే కొద్దీ పోర్ట్లో ఒక్కొక్క లైట్ ఆన్ అవుతాయి, ఇంకా సూపర్గా ఉన్నింది. ఇక్కడ కోనేరు కావచ్చు, కోట చుట్టూ ఉండే ప్రహరీ గోడ అయితే అద్భుతంగా ఉంది. కోటకి రక్షణ అంట. కోట మొత్తం కలిపి ఎంత అద్భుతంగా కట్టుండారంటే ఆ ప్రహరీ గోడ అంత బాగుంది. ఇక్కడ ఒక కోనేరు ఉంది కోట ఎంట్రన్స్లో, సూపర్గా ఉంది. మేబీ రాణులంతా ఇక్కడ పూజలు, దీపాలు వదులుతారేమో, హిందూ రాణులు కాబట్టి. ఇంకా ఇక్కడంతా చూసుకొని మేము రిటర్న్ అయిపోయాము. దిగుతూ ఉంటే మాత్రం నైట్ అయిపోయింది, కొంచెం భయంగానే ఉన్నింది. ఎందుకంటే అది బాగా ఫారెస్ట్ ఏరియా కాబట్టి. మాకైతే 2 పికాకులు కూడా కనిపించింది, ఓన్లీ పికాకులే కనిపించింది, ఇంకేం కనిపించలేదు మాకు. ఇంకా పోర్ట్ అయితే చూసుకొని మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయే కొద్దీ పోర్ట్ అయితే చాలా అందంగా కనిపించింది ఆ లైటింగ్లో.
ఇంకా చూసుకొని మేము హవా మహల్ పింక్ సిటీకి వచ్చేసాము. నైట్ టైం హవా మహల్ అయితే సూపర్గా ఉన్నింది లైటింగ్తో. కాసేపు ఉండి హవా మహల్ చూసుకొని షాపింగ్ అంతా చూసుకున్నాము. ఇక్కడ జ్యువెలరీ, హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్, బట్టలు, చెప్పులు అన్ని రకాలు దొరుకుతుంది. బాందిని ప్రింట్ అంటే ఇక్కడ ఫేమస్, రాజస్థాన్ ప్రింట్ కావచ్చు, శారీసు చాలా ఉంది. మనం క్వాలిటీ అది చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇంకేదంటే అది తీసుకున్నామంటే పోతుంది ఖచ్చితంగా. చెప్పుల్స్ అయితే మాకు అంత క్వాలిటీ అనిపించలేదు. బట్టలు కూడా కొన్ని దుప్పట్టాసు, కొన్ని బ్యాంగిల్స్ అలా హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ మేము షాపింగ్ చేసేసి హోటల్కి వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ డే రిటర్న్ అయిపోయాము ఇంటికి. మా వీడియోస్ అన్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుస్తుందని నేను వీడియోస్ చేశాను. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోబాకండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.